అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమసముద్రంలో కృష్ణమ్మ జలాలు ఎంతవరకు వచ్చాయి అనేది మనం పరమసముద్రం కట్ట మీద నుంచి చూస్తూ ఉన్నాము. సో ఇంతవరకు నీళ్ళు వచ్చాయన్నమాట. కృష్ణమ్మ జన్మించిన చోటు మహారాష్ట్ర మహాబలేశ్వర్, అక్కడ పక్కనున్న గ్రామంలో నుంచి అవతరించి కర్ణాటక చేరి, కర్ణాటక నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నుంచి తుంగభద్రతో కలిసి శ్రీశైలం అటు నుంచి కలిసి ఇక్కడ మన పరమసముద్రానికి వచ్చే విధంగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఈ జలాలు ఎంతవరకు వచ్చాయి అనేదాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాము. చూడ్డానికి అసలు చిన్న సముద్రంలాగా పరమ సముద్రాన్ని సముద్రంగానే తయారు చేసినటువంటి ఆ గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై కృష్ణమ్మ, జై జై కృష్ణమ్మ. చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు కట్ట ఎంత పెద్దగా ఉందో, అదేవిధంగా నీళ్లు ఎంతవరకు వచ్చాయి అనేదాన్ని మీరందరూ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చెరువు యొక్క కట్ట నుంచి మనం వెళ్తూ ఉన్నాము. కట్ట భాగం అన్నమాట. ఇది చాలా విస్తీర్ణత కలిగినటువంటి చెరువు ఇది. ఇప్పుడు మనం చెరువు యొక్క చివరి భాగానికి వస్తూ ఉన్నాము. ఇటు నుంచి ఇక్కడే చివరి భాగం దాకా నీళ్లు నిండిన తర్వాత మరవ ఎక్కడ పోతుంది అన్నది మనం ఇప్పుడు వీక్షిస్తాము. ఇది చివరి భాగానికి వచ్చేసామన్నమాట. ఇది చెరువు చివర. ఇక్కడ నుంచి అటువైపు కార్నర్లో చూస్తున్నాం కదా, అక్కడ నుంచి చిన్న మరవ వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు అది ఫస్ట్ వెళ్ళిన తర్వాతనే ఇంకొక పెద్ద కట్ట అంటే పెద్ద మరవ వెళ్తుంది. దీన్ని బండ మరవ అని కూడా అంటారన్నమాట. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇదే అనమాట. ఈ ఏరియా అంతా ఫిల్ అయ్యి ఇక్కడ సన్నగా బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళిందంటే చెరువు ఫిల్ అయిపోయినట్టే. అంటే చెరువు పూర్తిగా నిండి పెద్ద మరవ పోవడం, దీన్ని బండ మరవ అంటారనమాట. అటు కార్నర్ నుంచి ఒక మరవ ఉంటుంది చిన్నగా, అది వెళ్ళడాన్ని పిల్లకట్ట మరవ అని అంటారనమాట. ఇదే అండి మనం ఇప్పుడు వీక్షిస్తున్న చెరువు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.